ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేనటువంటి ఒక వింత కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటది. అది మన తెలుగు వాళ్ళపైనే ఉంటది. అదేం వివక్షో, ఎందుకుంటదో, మన వాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తారో ఇప్పటివరకు అర్థం కాదు. కానీ 'అఖండ పార్ట్ 1' సినిమా గురించి నేను మళ్ళీ మాట్లాడాల్సొస్తుంది. పదే పదే 100 సార్లు చెప్పా. బట్ ఇంకోసారి గుర్తు చేద్దాం ఎవరికైనా తెలియకపోతే. 'అఖండ పార్ట్ 1' సినిమా ఉన్నప్పుడు పాండమిక్ సిట్యుయేషన్ ఉండే 50% ఆక్యుపెన్సీ ఉంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయ్యింది. పైగా తెలంగాణలో 50% ఆక్యుపెన్సీతో ఎంతో కొంత రాబట్టిన ఆంధ్రాలో టికెట్ రేట్లు కూడా తగ్గించి ఉండడంతో ఇంకొంత రాబట్టింది. అయినప్పటికీ ఈ సినిమా 200 కోట్లు పైన వసూలు చేసింది. ఇన్ కేస్ ఒకవేళ అదే టైంలో పాండమిక్ సిట్యుయేషన్ లేకుండా అటువైపు కూడా టికెట్ రేట్లు నార్మల్గా ఉండి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి రేట్లు పెంచుకునే సౌలభ్యం ఇచ్చి అదనపు షోలు, నెక్స్ట్ బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు వేసుకుంటే ఈజీగా 500 కోట్లు అసలు అలా దాటేది కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే. అదే పాన్ ఇండియా లెవెల్లో అప్పుడే రిలీజ్ అయి ఉంటే 1000 కోట్లు ఈజీగా అవలీలగా దాటేసేది. సరే, దాని గురించి ఎందుకు, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. 'అఖండ పార్ట్ 2' సినిమా రాబోతుంది పలు దఫాలుగా వాయిదా పడుతూ మొత్తానికి ఒక డేట్ కంటూ వచ్చింది. ఆ డేటుకు కూడా వాయిదా పడేసరికి దానికి ఉన్న హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ హైప్ని ఉపయోగించుకొని ఒక మంచి డేట్కి రిలీజ్ చేస్తే జనాలు కూడా తండోపతండాలుగా చూశారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే మన తెలుగు వాళ్ళే, మన చెండాలపైన మనుషులే, మన నోర్లే ఫ్లాపు అనుకుంటూ తిరిగారు. సరే, సినిమా ఫ్లాపే, ఒప్పుకుందాం, నష్టం ఏం లేదు, హ్యాపీగా ఒప్పుకుందాం, ఓకేనా. యూనిట్ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు, వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. బట్ మనం మాట్లాడుకుందాం హ్యాపీగా, ఈ సినిమా ఫ్లాప్ అని ఆనందపడదాం కాసేపు మీలాగే. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, నిజంగా ఫ్లాప్ అయిన ఈ సినిమాకి నెట్ఫ్లిక్స్ తన సొంత అకౌంట్లో జై బాలయ్య అని రాసి మరీ ఒక ఫోటో ట్యాగ్ చేసింది. ఒక ప్రాంతీయ సినిమాకి ఇప్పటివరకు స్క్విడ్ గేమ్కి చేయాల, ఇప్పటివరకు గేమ్ ఆఫ్ థ్రోన్స్కి చేయాల, అవతార్కి చేయాల, దేనికి చేయాల. నెట్ఫ్లిక్స్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్టర్ పెట్టి జై బాలయ్య అని రాసింది. ఎందుకు రాసింది అంటే, ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఒక ప్రాంతీయ సినిమా ఎప్పుడు ఓపెన్ చేసినా టాప్ 1, 2, 3, 4లోనే ఉంటుంది. ఎందుకు టాప్ 1, 2, 3, 4లో ఉంటుంది? ఓ పక్క ఇంటర్నేషనల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఇంకోవైపు ఇంకేమో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద వెబ్ సిరీస్లు, పెద్ద ఇవి అవి అన్నీ రిలీజ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్ సొంత ప్లాట్ఫామ్ నుంచి కూడా చాలా రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా ఈ సినిమా ఎందుకు టాప్లో ఉంది అంటే, ఒక చిన్న ఎమోషన్, అంత మించి ఇంకేం లేదు. కుంభమేళ మన దగ్గర జన్మకోసారి జరిగే మహాకుంభు. అంటే ఈ జన్మకే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళంతా ఇంకో మహాకుంభు చూడలేరు. సో 60 కోట్ల మందికి పైగా దర్శించుకున్నారు. చాలామంది ఇంకా వెళ్ళలేకపోయారు. వెళ్ళిన వాళ్ళు, అరే మనం ఇక్కడికే కదా వెళ్ళిందని ఇంకోసారి గుర్తు తెచ్చుకోవడానికి అఖండ సినిమా వాళ్ళకి ఆప్షన్ అయింది. వెళ్ళని వాళ్ళు ఇలా ఉంటుందేమో చూడడానికి అఖండ సినిమా ఆప్షన్ అయింది. నెక్స్ట్, మన 2 తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే నార్త్ మొత్తం బ్రహ్మరథం పట్టింది ఈ సినిమాకి. అదే పనిగా చూస్తా నెట్ఫ్లిక్స్ కూడా అర్థం కాల ఈ చిన్న ప్రాంతీయ సినిమాలో ఏముంది. థియేటర్లో ఏదో ఫ్లాప్ అన్నారు, పబ్లిక్ టాక్లో ఏమో ఏదో అన్నారు, రివ్యూలు రేటింగ్లు కూడా ఏదేదేదో రాశారు. అందుకే మేము ఎంతో కొంత ఇచ్చి కొన్నాము. మేము అడిగినంత ఇచ్చి వాళ్ళు కూడా కనీసం ₹1 పెంచండి అనకుండా, అవునా సరే తీసుకోండి అని ఇచ్చారు. సరే ఏముందిలే అలా పెట్టాము. కానీ షోకేజ్లో ఉండాల్సిన ఈ బొమ్మ ఎక్కడెక్కడికో వెళ్ళిందేంటి అని చెప్పి నెట్ఫ్లిక్సే నిజంగా ఆశ్చర్యపోయి, అసలు ఈ బాలయ్య ఫేస్ని ఏ విధంగా వర్ణించాలో వాళ్ళకి తెలియదు. ఇక్కడ లేరు కదా, మన తెలుగు రాష్ట్రం చుట్టుపక్కల ఉంటే ఏమన్నా అనుకోవచ్చు, ఇక్కడ వాళ్ళే ఏదో చెప్పి రాయించారు, జై బాలయ్య అని వేయండి, లేకపోతే అదేయండి ఇదేయండి అని. ఇతన్ని ఏ విధంగా సత్కరిస్తే బాగుంటుందో అర్థం కాక ఏఐని అడిగితే బాలయ్య మొహం వేస్తే ఎక్కువ శాతం జై బాలయ్య అని చాలామంది అంటూ ఉంటారు. ఈ పదం చాలా వైరల్ అని ఏఐ ఇస్తే దాన్ని కాపీ పేస్ట్ చేసి వీళ్ళ అకౌంట్లో జై బాలయ్య అని రాసుకున్నారు. ఇంకా అంతకు మించి ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు కూడా ఆస్కార్ తెచ్చుకుంటేనే కొన్నారులే అని మూతులు తిప్పిన వాళ్ళని కూడా చాలామందిని చూసాయి. ఇప్పుడు దీన్ని కూడా అలాగే అంటారు, అన్నవాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. కాకపోతే సినిమా నిజంగా సనాతన ధర్మాన్ని చెప్పిందయ్యా అంటే ఒక ప్రవచనం లాగా ఉన్న డైలాగుని చూసేసి ఒక ఉపన్యాసం లాగా ఉందన్నారు, లాగ్ అన్నారు, అదన్నారు, మితిమీరిన విన్యాసాలు అన్నారు, మూడునాటు మాట్లాడేశారు. అయినప్పటికీ కూడా అందరినీ తట్టుకుంటూ ఈ రోజు వరకు వీళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడలా మా సినిమాని ఎందుకు అలా అంటారని. అయినప్పటికీ నేను ముందే చెప్పా రిలీజ్కి ముందు, ఒరేయ్ ఇప్పుడు ఈ సినిమాని మీరు ఫ్లాప్ అంటున్నారు, రేపు ఓటీటీలో రిలీజ్ అయితే ప్రభంజనం సృష్టిస్తే చూడండి అన్నాము. 9th వీళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఎంత 2-3 వారాలు అయింది అంతే.
సంక్రాంతి పండగకి అందరు ఇంట్లో ఉండి కూడా బాలయ్య సినిమా చూసారంటే చూడండి, అంటే బయటికి వెళ్తే థియేటర్లు ఉన్నాయి, కాకపోతే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా పండగకి. ప్రతి ఒక్కరు తొలవమని సినిమాకి వెళ్ళరు. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే 12th రోజు అందరు జర్నీస్లో ఉన్నారు. 13, 14, 15 రిలీజ్ అయినటువంటి సినిమాలన్నీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సినిమాలకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా బాలయ్యని ఇళ్ళల్లో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రేటింగ్ ఎక్కడికో పెరిగింది అండ్ ఇంకా అది కంటిన్యూ అవుతానే ఉంది. ఇక్కడ వాళ్ళే కాకుండా వేరే వేరే కొరియన్స్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా, స్పానిష్ వాళ్ళు తేడా లేకుండా ఏంది ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే ఈయననే కనబడుతున్నాడు ఇదేంటా అని చూస్తున్నాయి. ఈ మూలాలు సంస్కృతులు అన్నీ చూసి అరే భారతదేశం అంటే ఇలా ఉంటుందా, అప్పుడు ఎప్పుడో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో డాక్యుమెంటరీలు చూడడమే కానీ ఓ సినిమా రూపంలో ఎప్పుడు చూడలా. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి ఇంకో వైజ్గా టూరిజం డెవలప్ అవుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, కాశీ వారణాసి చూద్దామని చెప్పేసి. ఇట్లాంటి ఎమోషన్ని ఒక సినిమా క్రియేట్ చేయడం నిజంగా చాలా గ్రేట్. ఇన్నేళ్లలో యాక్చువల్గా గత సంవత్సరంలో ఈ సినిమా అయిపోయింది. తర్వాత ఛాంపియన్ అని ఒక సినిమా హిట్ అయింది, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సంక్రాంతి సంబరాలు వచ్చేసరికి అందరూ కూడా సంక్రాంతి వేవ్లో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే అందరూ ఊర్ల నుంచి రిటర్న్ అయిపోయారు సిటీకి, వాళ్ళ పనుల్లో నిమగ్నమైన టైంలో ఈ వీకెండ్ ఏ సినిమా రాలా. నెక్స్ట్ వీకెండ్ కూడా నాకు తెలిసి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. అయితే ఈ సంక్రాంతి సినిమాలు మన 13, 14, 15 రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు ఇంకా ఆడుతూ ఉండగా టీవీలలో మాత్రం ప్రతి ఒక్కరూ అదే పనిగా నెట్ఫ్లిక్స్లో అఖండ 2 మాత్రం చూస్తున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ నేను చెప్పడం మర్చిపోయా, ఐబొమ్మ కూడా లేదు కాబట్టి అది కొంచెం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అది ఒప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో నిజంగా. ఎందుకంటే పైరసీలో చూసే వాళ్ళు కూడా ఈ మూవీ రూల్స్ అక్కడిక్కడ తలకాయలతో చూసే వాళ్ళు కూడా అఖండలో ఒక సౌండ్ మ్యాజిక్ అనేది ఉంది, తమనేదో క్రియేట్ చేశాడు అని చెప్పి ఆ సౌండ్స్ ఒరిజినాలిటీ వినడానికి అని చెప్పేసి హోమ్ థియేటర్స్లో పెట్టుకొని నెట్ఫ్లిక్స్లో పెట్టుకొని మాత్రమే చూస్తున్నారు. అది కూడా చాలా అరుదైన విషయం. అంటే ఇలాంటి సినిమాలు ఇలాగే చూడాలి, ఎలా పడతాలా ఇట్లా చూసి ఇంతేనా అనుకోకూడదు, ఇలాగే చూడాలి అని చెప్పేసి కూడా జనాలకు అనిపించింది. సో నెట్ఫ్లిక్సే సాక్షాత్తు తన అకౌంట్లో ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేని ఒక అరుదైన గౌరవం బాలయ్యకి ఇచ్చిందంటే ఇప్పటికైనా ఇది ఫ్లాపు అని మొరిగే సన్నాసులారా ఒక్కసారన్నా అర్థం చేసుకోండి. సినిమా నిజంగానే బాగుంది, హిట్ అయింది. థియేటర్కి వెళ్ళే వాళ్ళని ఆపగలిగారు, ఇంట్లో కూర్చున్న వాళ్ళని అయితే ఆపలేరు కదా. మహా అయితే కాలనీకి వెళ్ళి కరెంట్లు కట్ చేసుకుంటూ కూర్చోవాలి మీరు, అంత మించి ఇంకేమీ లేదు. సో అఖండ పార్ట్ 2 సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది అండ్ ఓటీటీలో కూడా తన ప్రపంచం సృష్టించింది. ఇంకా రికార్డుల మొత్తం మోగిస్తానే ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్, రేపటి రోజు ఇంకేదన్నా సంస్థలు వచ్చి గొప్ప అవార్డులు ఇచ్చినప్పుడు, గొప్ప సత్కారాలు ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ అఖండ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.